తాను అదుపు చేసుకోలేని తన అహంకారంలోంచి ఎన్ని అడగకూడని విషయాలు అడుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయనతో అంది, నన్ను మున్న ఎరుంగు ఇన్నాటి నాకు దాసి వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య నా యొద్ద ఎప్పుడు కదలకుండు అనగా మరి దీని శర్మిష్టయండ్రు జనులు అని పరిచయం చేశాడు. నన్ను మున్న ఎరుంగు, సరే నా గురించి నేను చెప్పక్కర్లేదనుకో, నేను నీకు బాగా తెలుసు అంటే అక్కడికి శర్మిష్ట ముందు వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నట్టు. ఏమిటి పరిచయం? ఇంతకుముందు నూతిలో పడిపోతే పైకి లాగాడు, అది పరిచయం. అథవా ఆయన వేటాడుకుంటుంటే వీళ్ళు వనానికి వెడితే ఎప్పుడన్నా చూశారేమో. మనకి భారతంలో తెలుసున్న పరిచయం అంటూ ఏమైనా ఉంటే నూతిలో పడితే పైకి లాగడమే. వెనకటొకడు రాజుగారితో మాట్లాడాను అన్నట్టు. అయిపోయి నువ్వు రాజుగారితో మాట్లాడాను ఏంట్రా? రాజుగారితో నేను మాట్లాడాను కదా, రాజుగారు నాతో మాట్లాడారా అన్నాడు. రాజుగారు నీతో మాట్లాడారా? అవును, రాజుగారే మాట్లాడారు. రాజుగారు నీతో మాట్లాడారేంట్రా? నీకు ఏమి విశేషం ఉందని రాజుగారు నీతో మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు చెప్పన్నారు. ఎప్పుడు మాట్లాడారని రాజుగారు మదగజం మీద వెళ్ళిపోతున్నాడు, నేను ఎటో దిక్కులు చూస్తూ వెళ్ళిపోతున్నాను. ఆయన మదగజం నుంచి చూసి బుద్ధిహీనుడా, కళ్ళు లేవురా, ఏను కింద పడిపోతామన్నారు. నాతో మాట్లాడినట్టు కాదా అన్నారు. కాబట్టి తనని తాను తృప్తిపరుచుకునేవాడికి ఏదైనా పలకరించే, ఏదైనా మాటే. కాబట్టి దేవయానంది నన్ను నీవెరుంగు, నీకు తెలుసులేమా, నువ్వు నాకు తెలుసులే, నీకు తెలుసు అంటే అక్కడికి శర్మిష్ట ముందు వాళ్ళిద్దరికి ఏదో పెద్ద అనుబంధం ఉండిపోయినట్టుగా ఓ మాట అన్నమాట. అని ఇన్నాటి నాకు దాసి, ఈవిడ నా దాసి, వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య, వృషపర్వుడు అనేటటువంటి రాక్షసరాజు యొక్క కూతురు అనగా మరి దీని శర్మిష్ట అండ్రు జనులు. జనం శర్మిష్ట శర్మిష్ట అని పిలుస్తూ ఉంటారు. ఎంత చులకనగా, ఎంత తేలికగా, ఎంత పనికి మాలిన దానిగా శర్మిష్టని కట్టిందో చూడండి. శర్మిష్ట అమాయకురాలు కాదు, ఆవిడ బహుబడుసరి. ఆవిడ పసిగట్టింది, రాజు నాయందరురక్తుడై ఉన్నాడు, ఈమె నాకొచ్చిన అవకాశాల్ని తుడిచివెయ్యడమే లక్ష్యముగా ఈమె ప్రవర్తిస్తోంది అని కనిపెట్టింది శర్మిష్ట. వెంటనే ఒక్కసారి వెర్రి ఆలోచన అంటూ మొదలవ్వాలి కానండి, దానికి అంతా తెరా అలా అల్లుకుపోతుంది, అంతే చిక్కుడు తీగ అల్లుకున్నట్టు అల్లుకుంటుంది. ఆవిడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇవ్వాలంటే దాసి అన్నాను, వెళ్ళిపోయిన వాడు ఊరుకుంటాడా రాజు? వేగుల వాళ్లతో కబురు చేసి ఏదో దాస్యం అంటేనండి, ఇంతకుముందు ఒకసారి ఆ శుక్రాచార్యుల వారు రారన్నారని నా కూతురు దాస్యం చేస్తుంది అన్నాను, ఆ అమ్మాయి నా కూతురు అండి బాబు అంటే నేను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరికీ వివాహం అయిపోతే రాణిగారు నాకు దాస్యం ఏంటి? ఆవిడ దాస్యం చేయించుకోవడానికి నేను వెళ్ళా కప్పురంలో కూర్చుంటే మాత్రం చేస్తుందా అప్పుడు మహారాజు ఉండగా? అందుకని నాకు ఎలాగో కచుడి శాపం ఉంది కాబట్టి ఈ యయాతిని నేను పెళ్లి చేసుకుని మా ఇద్దరికి దాస్యం ఈ శర్మిష్టతో చేయించాలి, అప్పుడు నా అహంకారం ఇంకా తీరుతుంది, అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనుకుని ఇక క్షణం ఆలస్యం చేయలేదు. ఇక యయాతి తన కన్నుల నుంచి దూరం కాకూడదు, ఎందుకంటే శర్మిష్ట వంక చూస్తున్నాడు, అది ఆవిడ బాధ. అంది, నిగ్రహమేది నన్ను ధరణి ప్రభ కోపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాగ్రము వట్టితి కాన మున్న పాణిగ్రహణంబు చేసి అది నీయడ విస్మృతి పొంద పాడియే. సూర్య భగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు. చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టుకు లాగడండి, అందుకని ఆవిడ కుడి చేతిని కుడి చేతితో పట్టుకున్నాడు, అందుకనే నా పాణిగ్రహణం చేశావండి. నా పాణిగ్రహణం వివాహం చేసేటప్పుడు సుముహూర్తంలో జరిగేటటువంటి ఒక కర్మ. పాణిగ్రహణం అన్నా చేస్తారు, జీలకర్ర బెల్లం అన్నా పెడతారు, తెరదించి ఒకరి కన్నుల్లోకి ఒకరన్నా చూసుకుంటారు, మంగళసూత్రం అన్నా కడతారు, వీటిల్లో ఏదో ఒకటి సుముహూర్తానికి చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కాబట్టి నీవు రాజువి, నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు. సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడి చెయ్యి తాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు, కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది, మన ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. హడిలిపోడంటే ఏ ఆసి ఎక్కడి ప్రారంభం? ఆవిడ బ్రాహ్మణ కన్య, నేను రాజునా, నూతులోంచి లాగితే పెళ్ళైపోయిందంటున్నాడు, పాణిగ్రహణం చేశామంటున్నాడు అని నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరూ దివిజ కన్యలతోనైన వారు నీకున్నతి ప్రీతిసేయక నృపోత్తమ వాసుబోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడు. ఓ మహారాజా,
నువ్వు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు, అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకుంటే ఈ 1000 మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిష్ఠ మన ఇద్దరికి దాస్యం చేస్తుంది, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఆయన అడిగిపోయి అన్నాడు, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుణ్ణి, పైగా భూమిని పాలించే రాజుని, నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను? కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు, కాబట్టి ఇది మన ఇద్దరికీ కుదరదు, ఇది ధర్మం కాదన్నాడు. అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు, నాకు శర్మిష్ఠకి కుదురుతుందని చెప్పినట్టు కదండి. దీనికి ఆవిడ మరీ అడిగిపోయింది. శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా, మహానుభావుడు, మా తండ్రి, మృత సంజీవని విద్య ఎరిగినవాడు, ఎప్పుడూ అదే చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు, ధర్మం ఎరిగినవాడు, ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ. కాబట్టి శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా? శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేమిటి యయాతికి. ఆయన వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి, నా కూతురు మనసు భగ్నపడింది. అందుకని ఆయన అడిగిపోయి అన్నాడు, శుక్రాచార్యులు వారు కదా అంత బొత్తిగా ఇది ధర్మమే చేసేసుకో అంటాడేమిటని శుక్రాచార్యులు వారు చెప్తే అలాగే చేసుకుంటాలే అన్నాడు. ఇప్పటికీ గొడవ వదిలిపోతున్నాడు. ఆవిడని అలాగే నించో అని పరిచారికని పిలిచి వెళ్ళి మా నాన్నగారిని తీసుకురాలి. అమ్మ బాబోయ్ ఇదేది ఇక్కడికిక్కడే తీర్పు కూడాను అని ఆయన తెల్లబోయి నించున్నాడు. అంటే ఎంత ఉద్ధతితో ఉంటాయో జీవితాలు. ఆ అహంకారగ్రస్తులైన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఎంతసేపు జాగ్రత్త పడిపోయాం మా అంత తెలివైన వాళ్ళు ఎవరు, ఎలా నేను ఆలోచన చేసేసానో చూసారా, ఇదే ఆవిడ ఆలోచించుకునే తీరు. కొంత అమాయకత్వం, కొంత తెలిసితనం, అన్ని ఏవేవి కలవకూడదో అన్నీ తెలిసిపోయాయండి అందులో. ఇంకా అందులోంచి పుట్టేది హలాహలం కాకపోతే ఇంకోటి ఎలా పుడుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు వచ్చారు. ఆవిడ ఏం అడగాలి న్యాయంగా? నాన్నగారండి నేను ఈయన్ని వివాహం చేసుకోమని అడిగాను, ఆయనేమో బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదంటున్నారు, అలా చేసుకోవచ్చా నాన్నగారు, అది ధర్మమా అని అడగాలి. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి, ఇన్నరేంద్రు చేతమున్న గృహీతమయ్యున్న నా కరంబు గ్రన్ననింక ఒరునకర్హమవునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. నాన్నగారండి ఇతను ఇంతకు ముందు నా చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు, కాబట్టి నేను ఈయనకి భార్యని, ఈయన నాకు భర్త. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకోళ్ళకు కూడా భార్యనవచ్చా ఈ భూలోకంలో? తెల్లబోయాడు శుక్రాచార్యుల వారు. ఒకరికి భార్య అయిపోయిన దాన్ని ఇంకొకరికి కూడా భార్య అయినా దాని మీద చర్చే లేదు అసలు, ఆ నోటి వెంట ఆ మాటే రాకూడదు. కాబట్టి అలా ఇంకొకరు చేసుకుంటారా అంటే యయాతి చల్లబోతున్నాడు. ఇది పాణిగ్రహం నూతులో దాన్ని లాగాను నా ప్రారంభం కొద్ది పాణిగ్రహణం అని పేరెట్టింది దానికి. నేరకపోయి కుడి చేత్తో లాగాను పైకి, పాణిగ్రహణం అయిపోయిందండి అసమానమును. ఎక్కడి ప్రారంభం వచ్చి పడింది? నిజమే, తెలియకో కుడి చేయి పట్టుకున్న మాట వాస్తవమే. అదేమన్నా మంత్రమా, పెళ్ళ, ఏమన్నా ఏదో లాగాను నా కర్మ కొద్ది. పాణిగ్రహణం చేసావు, ఆకాశంలో సూర్యుడున్నాడు ఆయన సాక్ష్యం అంటుంది. ఏమన్నా అందామంటే ఇప్పుడు కూతురుతో పోదు తండ్రితో కూడా ఏమంటాడో అని చూస్తున్నాడు ఆయన. ఆవిడంది, నాన్నగారు ఒకవేళ ఇది ధర్మం కాకపోతే మీ తపస్సుతో ఇది ధర్మమగుగాక అనండి ధర్మం అవుతుంది. అడిలిపోయాడు యయాతి పాప నిలువున. ఆయనకి పుత్రికా ప్రీతి కదండి. ఆయన అన్నాడు, క్షత్రియుడు మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణ కన్యని చేపట్టరాదు. అయినా ఇత పూర్వం నా కూతురు కుడి చేయి పట్టుకుని నీ కుడి చేత్తో లాగావు కనుక, మీ ఇద్దరికీ పాణిగ్రహణం అయింది కనుక, మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు కనుక, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకున్నాడన్న అధర్మము కలగకుండుగాక నేను ఆశీర్వచనం చేస్తున్నాను నా తపోబలంతో. కాబట్టి మీ ఇద్దరికీ అధర్మం రాదు, అక్షతలు వేసేశాను మీరు దంపతులు అన్నారు. ఏం చేస్తారు యయాతి? అలాగేనండి అన్నది. పోనీ ఇక్కడతో వదిలిపోయిందని మీరు అనుకుంటున్నారా? క్షత్రియులు దక్షిణ నాయకులు అంటే వారు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు రాజ్యం చేసినప్పుడు. ఇప్పుడు అలా అస్తమానం అవన్నీ నియమాలు మిగిలినవి పాటించకపోయినా ఇవన్నీ పాటించకపోతే ఎలా ప్రమాదం వస్తుందని ఆయన ఆలోచించక్కర్లేదు. అవన్నీ రాజ్యం చేసి
పెద్ద పెద్ద ఐశ్వర్యాలతో ఉండి యుద్ధాలు చేసి వాళ్ళు యుద్ధ భూమిలో ప్రాణాలు కూడా అలా విడిచిపెట్టారు. ఇప్పుడు మనమే అలా చెయ్యను అక్కర్లేదు, అందుకని ఇతర విషయాలు మనకు అక్కడ ధర్మాన్ని పట్టుకుంటే చాలు. కాబట్టి ఆయన దక్షిణ నాయకుడు, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించవచ్చు. కాబట్టి శర్మిష్టని తర్వాత చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేవయానిని చేసుకుని పాండురాజు గుర్తించి చేసుకుని మాధ్యం చేసుకోలేదు ఏమిటి? అలా ఈయన చేసుకుంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఇద్దరు భార్యలతో లేడైనా, అలా ఈయన తర్వాత శర్మిష్టని గాని పెళ్లి చేసుకుంటాడేమో అని అనుమానం ఆవిడికి. ఆవిడ బాధల్లా ఏమిటంటే యయాతికి తాను భార్య అయితే ఆవిడికి సరిపోదు, శర్మిష్ట భార్య కాకుండా కూడా ఉండాలి ఆవిడ. అది ఆవిడ కోరిక. కాబట్టి శుక్రుడి చేత చెప్పించింది ఇంకొక మాటగా. లేకపోతే ఈ మాట శుక్రుడి నోటి వెంట ఎందుకు వస్తుందండి? ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత అల్లుడిని దగ్గరికి కూర్చోబెట్టుకుని కూతుర్ని తీసుకెళ్లిపోతున్నాడు తన రాజ్యానికి. తీసుకెళ్లిపోయేటప్పుడు శర్మిష్టని ఏ స్థానంలో తీసుకెళ్లారో తెలుసా అండి? దాసీ స్థానంలో తీసుకెళ్లాడు. ఊరుకున్నాడండి వృషపర్వుడు మహానుభావుడు రాజ్యం కోసం. ఒక తండ్రి పుత్రికా ప్రేమకి ఇలా ప్రవర్తిస్తే ఒక తండ్రి ఉదారుడై అలా ప్రవర్తించాడు. అది తేలికైన విషయం అని మీరు అనుకోకండి. ఆ తండ్రి గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో, ఆ పిల్ల గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయో. తనని అనురక్తుడై చూసినటువంటి రాజు ఆమెను వివాహం చేసుకుని తనని దాసిగా తీసుకెళ్తున్నాడు. పైగా శుక్రాచార్యులు వారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు, నీతో పాటుగా ఈ 1000 మంది దాసీ స్త్రీలని శర్మిష్టని పంపుతున్నాను. వీళ్ళకి నువ్వు మంచి వస్త్రములు, శరీరములకు అనులేపనం చేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు, పుష్పములు, మంచి మంచి భవనములు, విహారములు కల్పించవచ్చు. వారిని నీ సుఖము కొరకు వినియోగించుకొనవచ్చు అంగీకరిస్తే వారు. కానీ ఒక్క శర్మిష్ట మాత్రం దాసిగా ఒంటికి అంగరాగములు పూసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, మంచి భోజనం చేయడం, మంచి భవనంలో ఉండడం వినా ఎన్నడూ ఆమె యందు నువ్వు భార్యాత్వమును పొందరాదు. ఇది నా శాసనం అని చెప్పాడు. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎప్పుడో ఒక్కసారి గాలికి బట్టలు కలిసిపోతే ఆవిడ బట్టలు కట్టుకుందా? కట్టుకున్నందుకు వాళ్ళ నాన్నగారిని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకొచ్చి ఒక్క మాట మాట్లాడిందా? ఆ మాట మాట్లాడినందుకు తనకి కావలసిన భర్తని ఎగరేసుకుపోయి ఆవిడ చేసుకుంటుందా? చేసుకుని దాసిగా తీసుకెడుతుందా? తన కళ్ళ ముందు తనకి భర్త కావలసిన వాడితో తాను సంతోషంగా మహారాణి స్థానంలో కూర్చుని ఉంటుందా? ఆవిడ బిడ్డల్ని కంటుందా? తాను మోడువారిపోయి దాస్యం చేస్తూ అలా ఉండిపోవాలా? ఎంత బాధాకరమైన విషయం అండి! ఎంత అహంకారం అండి దేవయానిది! ఏ కారణం చేత దేవయానిని వెనకేసుకొస్తారు మీరు భారతంలో? అది అమాయకత్వమైన అర్థం లేని అమాయకత్వం, అది హర్షించరాని అమాయకత్వం, దిద్దవలసిన అమాయకత్వం తప్ప అమాయకత్వం అన్న ముసుగులో చేయవలసినటువంటి అపచారం అది కాదు. ఎవరు దిద్దాలో ఆ శుక్రుడు దిద్దలేదు. ఇప్పుడు దిద్దవలసిన వాడు ఎవరైనా ఉంటే భర్తృస్థానంలో ఉన్నటువంటి యయాతి దిద్దాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి. ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్లి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసి పని చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారాన్ని